మన ఎల్డబ్ల్యూసి కమ్యూనిటీకి వచ్చిన కొత్తగా కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి వెల్కమ్ టు అవర్ లైవ్ క్లబ్ అండి. ప్రతిరోజు ఇక్కడ మంచి టాపిక్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది మనకి మంచిగా హెల్ప్ అవుతూ ఉంటుంది. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ కానీ తీసుకోగలిగితే ద బెస్ట్ అవుట్పుట్ అయితే మనం తీసుకునే దానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. ఇక్కడ ఈరోజు జాయింట్ హెల్త్ గురించి మనం తెలుసుకుందాం. జాయింట్ హెల్త్ అనేది అంటే జాయింట్స్ అనేది ఇప్పుడు మనకి 360 జాయింట్స్ ఉంటాయి. దాంతోపాటు ఈ స్ట్రక్చరల్గా చూస్తే 206 ఇలాగ మన బాడీకి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎసెన్షియల్గా మన బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలంటే జాయింట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఓవరాల్గా లైఫ్ లీడ్ చేయాలన్నా మన జీవ నాణ్యత అనేది మనం జీవించేటప్పుడు ఆ క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయాలంటే అన్నిటికన్నా కూడా ప్రైమరీ మనకి హెల్ప్ చేసేది వచ్చేసి జాయింట్స్, బోన్స్ అండ్ జాయింట్స్ అనేది ఏ ఇంజురీ కాకుండా, టేర్ కాకుండా, డ్యామేజ్ కాకుండా ఉండాలంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే దృఢత్వం. వాటి యొక్క దృఢత్వాన్ని మనం ఎప్పటికప్పుడు పరిపూర్ణంగా పెంచుకుంటూ ఉండాలన్నమాట. అలా పెంచుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే వాటి యొక్క మూమెంట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి, కదలికలు బాగా ఉంటాయి. ఆ కదలికలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్ని పర్ఫెక్షన్ కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎముకల మధ్య కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా. నేను ఇలా తిరగాలన్నా, ఇలా తిరగాలన్నా, ఇలా అనాలన్నా, ఇలా అనాలన్నా ఎక్కడ పెయిన్ అనేది ఎక్కడ ఉండకూడదు. ఇక్కడ ఏజ్ రిలేటెడ్గా ఒక ఏజ్ పెరిగే కొద్ది కూడా చాలా రకాల డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి మన బాడీలో. ఆ రిపేర్ అయినప్పుడు మాత్రమే డ్యామేజ్ నుంచి మన బాడీ కరెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ డ్యామేజ్ జాయింట్స్ అనేది డ్యామేజ్ కాకుండా ఉండాలన్నా, ఆ స్టిఫ్నెస్ పర్ఫెక్ట్గా ఉండాలన్నా, పెయిన్స్ అనేది ఎక్కడ లేకుండా ఉండాలన్నా, ఆ ఆ కదలికలు అనేది ఎక్కడ కూడా పర్ఫెక్షన్ తగ్గకుండా ఉండాలన్నా కూడా జాయింట్స్ మనం ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ చూశారు కదా, కీళ్లలో లూబ్రికేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ ద్రవం సహజంగా ఏర్పడే ద్రవం అది కూడా మనం తీసుకునే ఆహారం ద్వారా న్యాచురల్గా మనకు న్యాచురల్గా మనం తీసుకునే ఆహారం అది కూడా బెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ అయి ఉండాలి. లైక్ ఆలివ్ ఆయిల్, ఒమేగా, ఇలాంటివన్నీ ప్రాపర్గా 114 రకాల వైటమిన్స్, మినరల్స్ మనం బాడీలోకి ఇచ్చే ప్రాసెస్లో వీటిని మనం ఎప్పుడు కూడా పర్ఫెక్షన్ ఎక్కడా తగ్గకుండా ఇవ్వాలి. ఎప్పుడైతే మనము కీళ్ళ మీద ఒత్తిడి లేకుండా ఉండాలన్నా మనం ఐడియల్ వెయిట్లో ఉండగలగాలి. అది దాంతోపాటు ఏంటంటే ఇన్ఫ్లమేషన్, యాంటీ ఇన్ఫ్లమేషన్ లేకుండా కూడా మనం ఉండగలగాలి. అంటే సైనోవియల్ ద్రవం అనేది ఎప్పటికప్పుడు మన బాడీలో అది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే క్వాలిటీ ఫుడ్ ద్వారా మాత్రమే అది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, ఈ జాయింట్స్ ఇక్కడంతా ఇన్ఫ్లమేషన్, కంప్లీట్ ఇన్ఫ్లమేషన్ టోటల్ ఓవరాల్ వెల్బీయింగ్గా ఉండడానికి ఈ ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూశారు కదా, ఏ ఫుడ్ మన బాడీలోకి వెళ్తుందో, ఎప్పుడు మనం ఓవర్ వెయిట్లోకి వెళ్ళిపోతామో, ఎప్పుడు మనం ఓవర్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతామో, ఎప్పుడు మనం ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకుండా, స్ట్రెచెస్ లేకుండా మన బాడీని ఇబ్బంది పెడతాము, అప్పుడు టోటల్గా మన బాడీ ఆ ప్రొడక్షన్ అనేది ఫంక్షన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, ఒకసారి కీళ్ళు అనేది డ్యామేజ్ అయిపోతే, హాస్పిటలైజేషన్ అయిపోతే ఎంత నరకం ఉంటుందో తెలుసా? చాలా అంటే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ప్రతి దానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. చాలా అంటే అది అన్లిమిటెడ్ ప్యాకేజ్ అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకసారి ఒక మానవ శరీరం మీదట మన పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు కూడా ఒక కత్తి ఘాటు పడకూడదట. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. అది లేనప్పుడు ఏమవుతుందంటే మనకి తెలియకుండా లేనిపోని ఇంజూరియస్లోకి వెళ్ళిపోతాం. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తామో, దేనికి ప్రాముఖ్యత ఇస్తామో అవి మనకు వస్తాయి. కానీ అన్నిటికన్నా విలువైంది హెల్త్, అది కోల్పోతామంట. అర్థమైందా? అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎక్కడ మనం ఈ ఈ కండరాల పటుత్వాన్ని కావచ్చు, జాయింట్స్ యొక్క పటుత్వాన్ని కావచ్చు, ఎక్కడ కోల్పోతున్నాం అంటే ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేనందువల్ల మాత్రమే కోల్పోతున్నామంట. రీజన్స్ ఏంటంటే మొట్టమొదట బోన్ పెయిన్ లాగా ఎంటర్ అవుతుంది, జాయింట్ పెయిన్స్ లాగా వస్తాయి, బోన్ అనేది బరస్టింగ్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఏముంటుందో డిసీజెస్లోకి వెళ్ళిపోతాం. ఆ ప్రాసెస్లో ఓఏ అంటే ఆస్టియోపొరోసిస్ అనేది, ఈ క్రానిక్ డీజనరేటివ్ జాయింట్ కండిషన్ అనేది కొలాప్స్ అయిపోతుంది. అంటే జాయింట్ అనేది వేర్ అండ్ టేర్ అయిపోతాయి. కామన్గా ఏమవుతుందంటే హ్యాండ్స్ దగ్గర, నీస్ దగ్గర, నెక్ దగ్గర, లోయర్ బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్, షోల్డరు, హిప్స్, వీటి దగ్గర ఎక్కువగా జాయింట్స్ మనకు ఉంటాయి. ఈ జాయింట్స్ హెల్దీగా ఉండాలంటే ఎప్పుడు కూడా మనం ప్రతిరోజు మన బాడీకి ఇవ్వాల్సిన 114 రకాల విటమిన్స్, మినరల్స్ మన ప్రాపర్ వేలో ఇస్తూ, బెటర్ స్లీప్ తీసుకుంటూ, బెటర్ వాటర్ కన్జంప్షన్ ఇస్తూ, బాడీ డీహైడ్రేట్ అయ్యకుండా హైడ్రేషన్గా ఉంచుకుంటూ కాపాడుకుంటూ, దాంతోపాటు మన మన తుంటి, మెడ, నడుము భాగాలు ఉంటాయి కదా, వాటిని ఎప్పటికప్పుడు ప్రాపర్గా వృద్ధాప్యంలోకి రాబోయే ముందు కూడా ఆ ఎముకల క్షీణత అనేది కూడా కాపాడుకుంటూ రావాలి. ఎప్పుడు కీళ్ళ నొప్పులు మొదలయ్యాయో మన బాడీలో దృఢత్వాన్ని మనం కోల్పోతున్నాం అని అర్థం. ఇక్కడ చూశారు కదా, మేజర్ కాజు షుగర్ రావడానికి
ఒక 3-4 సంవత్సరాల బాడీలో జాయింట్స్ బాగా డ్యామేజ్ అయిపోతాయంట. సాల్ట్ క్రిస్టాల్స్ డ్యామేజ్ అయిపోవడం, అదే షుగర్ క్రిస్టాల్స్ అంటే మన బాడీలోకి గ్లూకోజు ఎక్సెస్ గ్లూకోజ్ క్రిస్టాల్స్ ఉంటాయి కదా, అవి మన ఎముక బలాన్ని కోల్పోయేటట్టు చేసేస్తాయట. దానివల్ల ఈ ఆస్ట్రోప్రసి ఇక్కడ బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ గ్యాప్ ఈ గ్యాప్ ఉంటే ఓకే. ఇక్కడ ఎముకకి ఎందుకు గ్యాప్ ఏర్పడిపోతుంది? ఈ గ్యాప్ కారణం ఏంటి? ఈ గ్లూకోజ్ ఇక్కడ ఈ ద్రవాలు ఎందుకు సహజంగా ఏర్పడాల్సిన ద్రవాలు ఎందుకు రిలీజ్ కావటే, ఓవర్ వెయిట్ మన బాడీ మీద ప్రెషర్ పడిపోతే, బేసిక్గా మన మోకాళ్ళ మీద ఉండాల్సిన బరువు కన్నా 1 కేజీ బరువు ఎక్సెస్ ఉన్నా కూడా నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లోపు మన మోకాళ్ళ మీద 3.776 కేజీస్ బరువు పడుతుందంట, 1 కేజీ ఎక్సెస్ బరువు ఉంటేనే. అలాంటిది ఓవర్ వెయిట్, ఇందాక శేషగిరిరావు గారు చెప్పారు ఎంత 30+ కేజెస్ తగ్గారు, మేడము 20+ కేజెస్ తగ్గారు, ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం యూజ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ శేషగిరిరావు సారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రిజల్ట్ తీసుకున్న వాళ్ళే, బిలీవ్ చేసిన వాళ్ళే. ఒకప్పుడు నెగిటివ్తో ఈ కమ్యూనిటీకి అసోసియేట్ అవుతారు. ఇక్కడ నాలెడ్జ్ తీసుకోవడం, దాంతోపాటు ఈ కమ్యూనిటీతో అసోసియేట్ అయిన తర్వాత గ్రూప్ ఆఫ్ పీపుల్ పాజిటివ్నెస్ వాళ్ళు తీసుకుంటారనమాట. ఆటోమేటిక్గా మన గుడికి వెళ్తే ఎలాగ పాజిటివ్ వైబ్రేషన్, మన ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు, కానీ గుడికి వెళ్ళే దండం ఎందుకు పెట్టుకుంటాం, గుడికి వెళ్ళే మనం పూజ ఎందుకు చేయించుకుంటాం అంటే, అది ఆ ప్లేస్, అది ఆ మిరాకిల్ ప్లేస్ అది. అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి ఎప్పుడు కూడా ఆ, ఇంకా పాజిటివ్నెస్ పెంచుతూ ఉంటాయి. న్యూట్రిషన్ సెంటర్కి, వెల్నెస్ సెంటర్కే వెళ్తేనే రిజల్ట్ ఎందుకు వస్తుందంటే, బికాస్ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూట్రిషన్ అక్కడే దొరుకుద్ది, ఆ పవర్ ఆఫ్ ప్రజెంటేషన్ అక్కడే దొరుకుద్ది. అదేవిధంగా ఆ ప్రజెంటేషన్తో పాటు పవర్ ఆఫ్ రిజల్ట్ కూడా అక్కడే దొరుకుతాయి. ఎందుకు? అక్కడ ఆ పాజిటివ్నెస్ వెల్నెస్కి వచ్చి క్రియేట్ చేస్తారు కాబట్టి. అవునా కదా? ఇక్కడ ఈ జాయింట్స్ ఇలా కొలాప్స్ అయిపోతున్నాయి, ఇవన్నీ మనకు అర్థం కాదు. అసలు మీరు నమ్మలేని నిజం ఏంటో తెలుసా? జాయింట్ జాయింట్ పెయిన్స్, అలాగే విధంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఆస్టియోపొరోసిస్ కావచ్చు, ఇలాంటి అన్ని చాలా మందికి తెలియక మన జంట రాష్ట్రాల్లో హాస్పిటలైజేషన్ అయిన పీపుల్ అప్రాక్సిమేట్గా 14 లక్షల మంది ఉన్నారంట. ఏందో తెలియదు పాపం. ఆ, ఏం తినాలో తెలియదు, ఏం తింటే మనం ఆరోగ్యంగా ఉంటామో తెలియదు. జాయింట్ చాలా మంది జాయింట్స్ ఎందుకు డ్యామేజ్ అయిపోతాయి? ఫిట్నెస్ లేకపోవడం. ఫిట్నెస్ విపరీతంగా చేస్తారు, బెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ యాడ్ చేసుకోరు. అవునా కదా? న్యాచురల్గా నేచర్ నుంచి వచ్చిన ఫుడ్ ద్వారా చాలా కంట్రోల్ చేసుకోవచ్చు మనం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా విటమిన్ సి చాలా చాలా ఇంపార్టెంట్, కొల్లాజన్ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. మానవ శరీరంలో 33.33% కొల్లాజన్ ప్రోటీన్ ఉండాలట. అది మనం తీసుకునే ఫుడ్ ద్వారా కొంత వస్తే, ఆ, మనం సప్లిమెంట్స్ ద్వారా, మనం లిక్విడ్ ద్వారా కొంత ఇవ్వాలట మన బాడీకి. ఒకప్పుడు వేరే, ఇప్పుడు వేరే. అదేవిధంగా జాయింట్ హెల్త్ ఇప్పుడు కూడా, ఆర్థరైటిస్ అనేది మన బాడీలోకి రాకుండా ఉండాలంటే కూడా చాలా రకాల ఫుడ్స్ అనేది మనం రెగ్యులర్గా తీసుకోవాలి. ఇక్కడ ఇక్కడ మన స్క్రీన్లో చూస్తున్నాం కాబట్టి. అదేవిధంగా ఇక్కడ మనం అనుకున్నాం కదా 360 జాయింట్లు ఉంటాయి వాటిలో. ఇందాక చెప్పారు సార్, ఆ, అబ్దుల్ గారు చెప్పారు, చాలా కాంప్లికేటెడ్ అనమాట అవి. అలాంటి ఎవరికో వస్తుంటాయి ఆ డిసీజెస్. అంత పెద్ద డిసీజెస్ వచ్చిన తర్వాత వాటి నుంచి మనం బయటపడేదానికి ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలో తెలుసా? చాలామంది అది తెలియక ఆ, ఆ, అంటే ఆరోగ్యం మీద అవగాహన కోల్పోతున్నారు. ఎందుకంటే మొనాటనీ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఉండాలంటే ఇవన్నీ చూడండి, ఇవన్నీ మనకి మన శరీరంలో భాగాలు ఇవన్నీ. ఈ ఫ్రీగా మూవ్ అవ్వాలంటే ఇక్కడ చూశారు కదా, ఇక్కడ లూబ్రికేషన్ రెడీ అవుతూ ఉండాలి. ఇప్పుడు క్యాటలేజ్ అనేది ఇప్పుడు ఎక్కడ ప్రతి జాయింట్లో ఈ స్కల్ ఉంటుంది కదా, ఇక్కడ ఇది కానివ్వండి, ఫైబ్రస్ అంటారు కదా, ఇమ్మూవబుల్ అంటే మూవ్ చేయలేంది అది అక్కడంతా. ఇక్కడ అదొక కంప్లీట్ అదంతా మూవ్ అవుతుంది అనమాట. క్యాటలేజ్ కానివచ్చు, టైప్ ఆఫ్ జాయింట్స్ ఇక్కడ చూశారు కదా, చాలా జాయింట్స్, నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కావాల్సింది ఆహారం. మూవబుల్ ఇమ్మూవబుల్, స్లైడ్ కొంచెం జస్ట్ అలాగా స్లైడ్గా మూవ్ అయ్యేవి చాలా ఉంటాయన్నమాట. ఇక్కడ సర్వైవల్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి చూడండి. ఇవి చాలా రకాల కామన్ టైప్ జాయింట్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ చాలా వరకు ఏమైపోతాయి, గోడ ఉంటుంది కదా మన ఇంట్లో, మన కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ గోడ పైకి బాగానే ఉంటుంది. మనకి ప్రైమరీ వేస్తారు, దాంతోపాటు వాల్ కేర్ కలుపుతారు, దాంతోపాటు మంచిగా పెయింట్ వేస్తాం, కానీ లోపల గోడ డ్యామేజ్ అయిపోవడం, ఆస్ట్రోపొరోసిస్ రావడం. అంటే ఎముక ఎలా ఉండాలంటే వెదురు చెట్టు గడలాగా ఉండాలట, మనకి మునగ చెట్టు కాడలాగా అయిపోతున్నాయి సిచ్యువేషన్స్. ఎందుకంటే ఆ, మన బాడీలో ప్రతి కణానికి ఇవ్వాల్సిన కాల్షియం అందట్లేదు, ఆ బోన్ డెన్సిటీ బాగా ఉండట్లేదు, ఎముక బలం బాగా కోల్పోతుంది, షోల్డర్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, కార్పల్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, చాలా రకాల అంటే ఎల్బో పెయిన్స్ వచ్చేస్తున్నాయి, నీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే లిగమెంట్ అనేది స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండకుండా డ్యామేజ్ అయిపోతుంది, సపరేట్ అయిపోవడం.
ఆర్టరికేట్ అయిపోవడం, అలాగా సపరేట్, దాంతోపాటు బాడీలో బోన్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ చూశారు కదా, నలభై నలభై ఏళ్ళు దాటిన తర్వాత కండరాల బలం 41% తగ్గిపోతుందట. మీరు నమ్ముతారా? 33.33% ప్రతిరోజు మన బాడీకి కొల్లాజన్ ప్రోటీన్ అందాలి, జాయింట్స్ పనిచేయాలంటే. ఆ కొల్లాజన్ ప్రోటీన్ 0.01% కూడా అందట్లేదట. ఉమెన్కి వెరీ ఇంపార్టెంట్, ఆడవాళ్ళకి చాలా ఇది చాలా మనం అర్థం చేసుకొని వాళ్ళ హెల్త్ని కేర్ తీసుకోవాల్సిన సమయం అన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా పిల్లలు బాగున్నారా, హస్బెండ్ బాగున్నాడా, అమ్మా నాన్న బాగున్నారా, అత్త మామలు బాగున్నారా, ఇవి చూస్తారు. కానీ వాళ్ళు కంప్లీట్ వాళ్ళ హెల్త్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు. చాలా తక్కువ ఏజ్లో అనారోగ్యాలు పాలైపోయి హాస్పిటలైజేషన్ అయిపోయి, దాంతోపాటు వాళ్ళ లైఫ్ని డెత్ దాకా తీసుకెళ్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదండి. ఒక్కసారి ఆరోగ్యం డ్యామేజ్ అయితే మళ్ళా మళ్ళా రాదు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలిగితే దానికి మించిన ఆస్తి ఎవరు కోటీశ్వరుడు అంటే ఆరోగ్యవంతుడే కోటీశ్వరుడు. అవునా కాదా? ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తే ఎంత ప్రాబ్లమో అంత నరకం అన్నమాట. ఆర్థరైటిస్ రావడం, 100 టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నాయంట. ఆస్టియో ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, వెన్నునొప్పి వచ్చేస్తుంది. వెన్నునొప్పి వస్తే ఎంత ప్రాబ్లమ్ తెలుసా? బ్యాక్ పెయిన్, అసలు మస్కులో స్క్లోరేటర్ అంటారు, అలాగా చాలా ఉన్నాయన్నమాట. ఆర్థరైటిస్ అని చాలా డ్యామేజ్, ఓవర్ వెయిట్ వల్ల ఎక్కువ వస్తాయి. అందరికి వేరంటే ఏరవుతాయి, చాలా వరకు కాంప్లికేషన్. జెనెటికల్గా చాలా తక్కువ ఉంటుంది. గాయాలైనప్పుడు మానకపోవడం, ఎక్కువగా షుగర్కి సంబంధించిన ఫుడ్స్ ఎక్కువ తినడం, పోషకాహారం లోపం, మాల్ న్యూట్రిషన్, దాంతోపాటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏదో. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఆహారం అంతా పౌష్టికాహారం కాదు. పౌష్టికాహారం అంతా పౌష్టికాహారమే. ఏదో ఒక విటమిన్ మినరల్ లోపాల వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. వాటిని కరెక్ట్ చేసుకుంటే హాస్పిటలైజేషన్ అవసరం లేదు, మెడికేషన్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక ట్యాబ్లెట్ మన బాడీలోకి వెళ్తే 70 రకాల కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇది ఆల్రెడీ ఫార్మాసిటికల్ అసోసియేషనే రిలీజ్ చేసింది. మీరు అసలు ఎక్కువగా మెడికేషన్ జోలికి రాకండి. దయచేసి ఫుడ్ని కరెక్ట్ చేసుకోండి, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోండి అని పిఎం గారే చెప్తున్నారు. ప్రపంచం మొత్తం కోడైకి వస్తుంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. మారాల్సింది మనమే. మనం మారాలంటే ఇలాంటి అసోసియేషన్లో ఉంటేనే, అసోసియేట్ అయితేనే, ఇలాంటి కమ్యూనిటీస్తో అసోసియేట్ అయితేనే బాగుంటుంది. ఆరోగ్యకరమైన మోకాళ్ళు ఎలా ఉండాలి, ఇట్లా క్యాటరేజ్ ఎప్పుడు రీజనరేట్ అవుతూ ఉండాలి. ఇక్కడ చూశారు కదా, నీళ్ళు ఇక్కడ బాగా డ్యామేజ్ అయిపోతున్నాయి, జాయింట్స్ మొత్తం. నార్మల్ స్పైన్ ఎలా ఉండాలి, ఇక్కడ ఆస్టియోపొరోసిస్ వచ్చిన స్పైన్ ఎలా అయిపోతుందో చూడండి. అంటే మనకు తెలియకుండానే మన బోన్ని మనం తీసుకున్న ఆహారం తినేస్తుంది. షుగర్. ఇప్పుడు బేసిక్గా మనం అంటుంటాం కదా, చిన్న మనకు నానుడు ఉంటుంది. ఆ, బెల్లం ఉన్న దగ్గరికి చీమలు వస్తాయి కదా, అవునా కదా? బెల్లం ఉన్న దగ్గరికి చీమలు వస్తూ ఉంటాయి కదా. అందువల్ల ఏమవుతుందంటే, అంటే మన బాడీలో కూడా షుగర్ ఎక్కువ అయినప్పుడు, షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు, షుగర్కి సంబంధించి కన్సంప్షన్ ఓవర్లో అయినప్పుడు కంప్లీట్ బోన్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. అవునా కదా? షుగర్తో ఉన్న వాటర్లో బాగా ఒక చిన్న గ్లాస్ నిండా ఒక 300 గ్రామ్స్ ఒక షుగర్ వేసిన తర్వాత, మన హ్యూమన్ బాడీలో ఉన్న ఏదో ఒక చిన్న పీస్ని అందులో వేసినా, జాయింట్ని వేసినా కూడా కొరికి తినేస్తుందట. అంటే 25,000 వాట్స్ ఫైర్ అయినా కూడా బాడీలో డ్యామేజ్ కాంది ఎముకే. అలాంటిది అలాంటిది షుగర్లో ఇది వేస్తే వెళ్ళిపోతుంది, అంటే కంప్లీట్గా కలిసిపోతుంది అనమాట. అంటే చూడండి షుగర్కి ఎంత పవర్ ఉందో, షుగర్ అంత డేంజర్ అనమాట. అలానే తినకూడదని కాదు, దాన్ని కొంతవరకు మాత్రమే మనం దాన్ని తీసుకోవాలి అంటున్నారు. ఇక్కడ రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇక్కడ చూసారు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి దీనివల్ల. మానవ శరీరం మొత్తం ఏంటంటే బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా డెవలప్ అవ్వాల్సింది, బ్యాడ్ బ్యాక్టీరియా డెవలప్ అయిన తర్వాత ఆ సెల్ మీద, కణం యొక్క పైన కప్పు ఉంటుంది కదా, ఆ కప్పు అంతా, ఆ షెల్ మొత్తం ఏమైపోతుందంటే ఆ, చెడ్డ ఫ్యాట్తో కప్పబడిపోతుంది. ఆ కప్పిన తర్వాత అదంతా ఎప్పటికప్పుడు సస్టైన్ మన బాడీలోంచి బయటికి రిమూవ్ అయిపోవాలి. ఆ రిమూవ్ అవ్వాలి. ఎందుకు ఆ రిమూవ్ అవ్వాలంటే ఏం కావాలి? ఫ్రీ రాడికల్స్ తోటి వెళ్ళిపోవాలి. దాంతోపాటు టాక్సిన్స్ ఉంటాయి, అవన్నీ రిమూవ్ అవ్వాలి. అవన్నీ రిమూవ్ కాకుండా ఎక్కువ ఎక్సెస్ మన బాడీలో ఉన్నప్పుడు మాత్రమే ఇవి రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేస్తాయి. ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడం, తెలియకుండా మిస్టేక్స్, యాంటీబయాటిక్స్ యాంటీబాడీస్ అనేది డ్యామేజ్ అయిపోవడం, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం, డ్రగ్ ఎక్కువ వాడడం, ఆ జాయింట్స్ డ్యామేజ్ అయిపోవడం, కీళ్ళలో ఉన్న సన్నని పొర, సైనోవియం అంటారు దాన్ని, ఆ పొర పుండైపోతుంది, మంట వచ్చేస్తుంది అనమాట. హాని కలిగించేస్తుంది, కెమికల్ లాగా కెమికల్ రియాక్షన్ ఇచ్చేస్తుంది అనమాట. అలాగా ఇప్పుడు కూడా చాలా వరకు హార్మోనల్
ఇన్బ్యాలెన్స్ ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఇది రొమటాయిడ్ ఆర్థరైటిస్ మ్యాక్సిమం ఎక్కువ పీపుల్ ఆడవాళ్ళకే ఉంటుంది. ఎక్కువ ఓవర్ వెయిట్ ఎక్కువ అయిపోతారు. వేస్ట్ వాటర్ టూ టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి ఆడవాళ్ళవి. ఎలా అంటే వాటర్ బాడీ ఉంటుంది, ఫ్యాట్ బాడీ ఉంటుంది. వాటర్ బాడీ ఉన్న వాళ్ళు చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు. అర్థమైందే. అదేవిధంగా ఫ్యాట్ బాడీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ, చాలా లేట్గా వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి. ఎందుకు అలా అవుతుందంటే వాళ్ళు తిన్న ఆహారంలో ఆయిల్ ఎక్కువ యూజ్ చేసి 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 టూ మచ్ ఆయిల్ వాడి వాటర్ కన్జంప్షన్ తగ్గించేసి ఓవర్ స్ట్రెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాట్ డిపాజిట్ ఎక్కువైపోతుంది. ఆ ఫ్యాట్ డిపాజిట్ అయిన తర్వాత ఏమైపోతుంది, ఎక్సెస్ మగవాళ్ళకి కూడా వస్తుంది. ఎక్సెస్ స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కావచ్చు. ఆ, అంటే వేరియస్ హెల్త్ కండిషన్స్ చాలా రకాల సో మెనీ రీజన్స్ ద్వారా ఉంటుందన్నమాట అది. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అర్థమైందే. దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి మనం బయటపడవచ్చు. హార్ట్ డిసీజెస్ రాకుండా, అదేవిధంగా డైజెస్టివ్ కాంప్లికేషన్స్ రాకుండా, స్కిన్ ఇష్యూస్ రాకుండా, జెనెటికల్ ఫ్యాక్టర్స్ నుంచి కూడా, అంటే ఎన్విరాన్మెంటల్గానే ఎక్కువ వస్తాయి అన్నమాట ఇవి. అవి మనం ఎన్విరాన్మెంట్ని మనం మార్చలేం. ఆటోమేటిక్గా మనం మంచి ఇమ్యూనిటీని తీసుకుంటూ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలన్నమాట. అవునా. అదేవిధంగా మనం ఏం చేయాలంటే దాంతోపాటు ఇక్కడ యూరిక్ యాసిడ్ లెవెల్స్, గౌట్ గౌట్ అనేది మనం కూడా మన బాడీని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. ఈ గౌట్ ఎందుకు వస్తుంది? అధిక బరువు, డయాబెటిక్లోకి రావడం, అధిక కొలెస్ట్రాల్లోకి రావడం, ఎక్కువగా ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అంటే చల్లని పానీయాలు ఎక్కువ తీసుకోవడం, కొన్ని సంవత్సరాల తరబడి, కొన్ని నెలల తరబడి ప్రిజర్వేటివ్స్ ఉన్న వాటిని మనం యూజ్ చేయడం, ఆ సిరప్ని ఎక్కువగా కలిపిన డ్రింక్స్, దాంతోపాటు జ్యూసెస్ ఎక్కువ తాగడం, దానివల్ల అధిక ప్యూరిన్ ఎక్కువ ప్యూరిన్ ఆల్కహాల్ అన్నాడు అంటే బేరు అలాంటి ఆ ఆ స్ఫటికాలు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆ జాయింట్లో ఆ క్రిస్టాల్స్ ఏర్పడిపోతాయి, అలాగే ఉండిపోతాయి అన్నమాట. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ చూశారు కదా గౌటు, ఇక్కడ ఇది చూడండి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ క్రిస్టాల్స్ ఏర్పడిపోయి సాల్ట్ క్రిస్టాల్స్, అంటే ఎక్సెస్ ఉన్న సాల్ట్ పెరిగినప్పుడు ఇలాగ ఏర్పడిపోతాయి. అర్థమైందా. ఇక్కడ దీనివల్ల ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల ఏమైపోతుంది, ఆ సిమ్టమ్స్ ఎలా వస్తాయి, జ్వరం రావడం ఫ్రీక్వెంట్గా, తలనొప్పి ఎక్కువ వచ్చేయడం, ఒళ్ళు తిప్పేయడం, అదేగా మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే డ్రౌజినెస్ ఉండడం, దాంతోపాటు అనేక రకాల కీళ్ళ నొప్పులు రావడం, బిగుచుకుపోవడం, నిద్ర లేచిన వెంటనే కీళ్ళ వాతం లాగా అంటే కీళ్ళు గట్టిగా పట్టేసేయడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని కీళ్ళ మార్పులు చాలామంది ప్రతి చిన్నదానికి ఆ, ఈ మధ్య ఊరికే రీప్లేస్ చేసేస్తున్నారు. ఏముంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మార్చేదానికి హాస్పిటల్ ఉన్నాయి, అవి ఆలోచిస్తున్నారు. కానీ దాన్ని న్యాచురల్గా ఎలా దాన్ని పర్ఫెక్షన్లోకి తెచ్చుకోవాలి, ఆ టెండాన్స్ని ఎలాగ కరెక్ట్ చేసుకోవాలి, ఆ ఫ్లూయిడ్ని ఎలా మనం ఫుడ్ ద్వారా కరెక్షన్ చేసుకోవాలనేది చాలామందికి తెలియట్లేదు. అర్థమైందా. వీటన్నిటికన్నా కూడా వెరీ ఇంపార్టెంట్ కీళ్ళ జబ్బులు రావడానికి ఏంటి, ఆరోగ్యంగా బరువు తగ్గడమే. బరువు తగ్గితే ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి కదా. బరువు ఎప్పుడు కంట్రోల్లో ఉంటుందో ఆరోగ్యంగా ఉండొచ్చు మనం. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ కాషన్ నోటీస్ ఏంటంటే, ఉండాల్సిన బరువు కన్నా 5 కేజీ ఒక మనిషి ఎక్సెస్ వెయిట్ ఉంటే, 5 కేజీ ఉంటేనే ఏది తిన్నా కూడా మన వాటర్ తాగినా కూడా ఫ్యాట్గా డిపాజిట్ అయిపోద్దంట. అర్థమైందా. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎక్సెస్ సాల్ట్, డెఫిషియన్సీస్, ప్రోటీన్ లేదు చాలామందికి. ఎవరిని చెకప్ చేసినా మాల్ న్యూట్రిషన్, మైక్రో న్యూట్రియంట్స్ లేవు, ఫైబర్ లేదు, అమినో యాసిడ్స్ బాడీకి అందట్లే, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండట్లే, బొటానికల్ ఫ్యాక్టర్స్ లేవు. అంటే నేచర్ నుంచి తీసుకునే ఫుడ్ మనం తినట్లే. వెజిటేబుల్స్, ప్రోటీన్ అనేది వెజిటేబుల్ ప్రోటీన్ అందాలి మనకి. నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ కాదు, నాన్ ఎసెన్షియల్ కాదు, ఎసెన్షియల్ ప్రోటీన్ మన బాడీకి కావాలి. అది ఇవ్వట్లా. ఎక్సెస్ ఫ్యాట్, ఆర్టిఫిషియల్ కలర్స్, పెస్టిసైడ్స్, కెమికల్స్, వాటెవర్ ఎక్సెస్ వీటి వల్లే వెళ్ళిపోతున్నాయి మన బాడీలోకి. అందువల్లే జబ్బులు వస్తున్నాయి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తింటున్నాం, అధిక చక్కెర, ఇందాక చెప్పాం కదా, అధిక చక్కెర వాడుతున్నాం, ఆల్కహాల్, టొబాకో కన్సంప్షన్ ఓవర్లోడ్ అయిపోతుంది ప్రతిదానికి. అంటే బాధ వచ్చినా మందు తాగడమే, బాధ వచ్చినా సిగరెట్ తాగడమే, బాధ వచ్చినా అవే అవే వాటిలోకి వెళ్ళిపోతాం ప్రతిదానికి. సంతోషానికి అదే సింబాలిక్ అయిపోయింది, బాధకి అదే సింబాలిక్ అయిపోయింది అనమాట. ఉప్పు ఎక్కువ కన్సంప్షన్ వెళ్ళిపోతుంది. అంటే మనం మారాల్సింది ఏంటంటే శుద్ధి చేసిన ధాన్యాలు తినట్లేదు. అంటే నాన్ గ్రెయిన్ ఫుడ్ తింటున్నారు అనమాట. గ్రెయిన్ ఫుడ్ ఎక్కువ తినాలి. రెగ్యులర్గా స్విమ్మింగ్ చేసిన వాళ్ళు కొంత బెటర్ అనమాట, కొంతవరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కీళ్ళు కొంచెం జాయింట్స్ దగ్గర క్యాటలేజీ బాగా మన, అంటే మనం స్విమ్ చేసేసి జాయింట్స్ బాగైపోతుంటే కుదరదు. మనం స్విమ్ చేసిన తర్వాత బెస్ట్ న్యూట్రిషన్ బాడీకి ఇవ్వాలి. అర్థమైందా. అది వెరీ ఇంపార్టెంట్. ఫార్ములా 1 అని ఎందుకు అంటాం మనం, అది మళ్ళీ చెప్పుకుందాం. యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి మన బాడీకి, వెరీ ఇంపార్టెంట్ అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ మా వాపు, మా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి బాడీలో. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, హెర్బ్స్ ద్వారా, నట్స్ ఇవి తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేస్తాయి.
ఇక్కడ మెయింటైన్ ఎప్పుడు కూడా హెల్తీ డైట్ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన కీళ్ళు కావాలంటే సప్లిమెంట్ రూపంలో ఒకప్పటికి ఇప్పుడు మారింది ఏంటి, బ్యాలెన్స్ న్యూట్రిషన్తో పాటు సప్లిమెంట్స్ మన బాడీకి ఇవ్వాలి. గ్లూకోజమైన్, ఇవి ఎక్కువగా ఈ రొయ్యలు, సముద్రపు రొయ్యలు, పీతలు అంటారు కదా, ఎండ్రకాయలు అంటారు. ఆ ఎండ్రకాయల్లో కూడా చాలా జాతులు ఉన్నాయి, వీటిలో కూడా ఉన్నాయి. వీటి ద్వారా వీటిలో ఉన్న వెజిటేరియన్ వెజిటేరియన్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే తీసుకుంటుందట కంపెనీ. అర్థమైందా? కంపెనీ తీసుకొని అందులో, అంటే ఇది చేయడం అంటే అంత ఈజీ కాదు. ఈ గ్లూకోజం అనేది మ్యాక్సిమము మన ఇండియాలో కన్నా కూడా చైనాలో ఎక్కువ దొరుకుద్ది. చైనా మంచి ఫారెస్ట్, క్వాలిటీ ఫారెస్ట్లో అక్కడున్న మంచి క్వాలిటీ, ఎలా చెప్పాలి వాటిని, రేర్ ప్లాంట్స్ ద్వారా తీస్తారు. అర్థమైందా? ప్లాంట్స్ని ఈ వీటిలో సముద్రం లోపల, అరేబియా సీ ఉంటుంది కదా, అక్కడ సముద్రం లోపల చాలా చాలా లోతుకు వెళ్ళి అక్కడ ఒక పాచి దొరుకుద్దట. ఆ పాచి చాలా మంచిది, నాచు అంటారు కదా, ఆ దాని ద్వారా కావచ్చు. అక్కడ క్వాలిటీగా ఆ సముద్రం లోపల పైనే కన్నా కూడా ఒక ఒక 40,000 అడుగుల లోపలట ఇవి మంచిగా పెరుగుతాయట. క్వాలిటీ ఫుడ్ తింటూ పెరుగుతాయట, ఎక్కువ లైఫ్ స్పాన్ కూడా ఉంటుంది. వాటర్ నుంచి తీస్తారు. అర్థమైందా? అదే మన జాయింట్ సపోర్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట జాయింట్ సపోర్ట్. ప్రతి ఒక్కరికి ఈ జాయింట్స్ ఉన్న ప్రతి ఒక్కరు వాడాల్సిన సప్లిమెంట్ ఏంటంటే జాయింట్ సపోర్ట్. ప్రతి ఒక్కరు వాడాలి, చాలా అవసరం ఇది మనకి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. ఎందుకంటే ఐ మేక్ ద వరల్డ్ హెల్తియర్ అండ్ హ్యాపీయర్ అంటాం. మన ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచాలన్నా, మనం ఆనందంగా ఉండాలన్నా, మన ఆయుష్ పెంచుకోవాలన్నా హెర్బల్ లైఫ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సప్లిమెంట్ మన బాడీలో ఉండాలి. ఎందుకంటే ఇది కంప్లీట్, ఇందాక చెప్పారు శేషగిరిరావు సార్, ఇది దీని వెనకాల సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. తిని పెడితే మన బాడీ దానిపైన అవి చేసుకుంటుంది అనమాట. ఇవేంటంటే గ్లూకోజ్, స్కూటలేరియా ఎక్స్ట్రాక్ట్, రూట్ ఎక్స్ట్రాక్ట్, ఇది భూమి లోపల నుంచి తీస్తారనమాట. ఆ లేయర్ని అది తీసి దాంట్లో ఉన్న మినరల్స్ని సపరేట్ చేసి మన బాడీకి, మన ఆర్ఎన్ఏకి, మన డిఎన్ఏకి ఏం కావాలో, మన జాయింట్స్ అనేది ఎప్పుడు ఫ్లెక్సిబిలిటీ పర్ఫెక్ట్గా ఉండేందుకు దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని సపరేట్ చేసి మనకి ఇస్తారనమాట. అందువల్ల ఈ జాయింట్ సపోర్ట్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట మనకి. అదేవిధంగా కీళ్ళ కీళ్ళ మజిల్స్ ఉంటాయి కదా, అదిని కరెక్ట్ చేస్తుంది, ఎప్పటికప్పుడు సస్టైన్ చేస్తుంది. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్కి సంబంధించిన చాలా రకాల దీంట్లో పాస్పరస్ కూడా ఉంటుంది. మ్యాంగనీస్ దొరుకుద్ది అనమాట ఇందులో. చాలా ఇంపార్టెంట్, మ్యాంగనీస్ ఎక్కడా దొరకదు, చాలా రేర్ అనమాట. ఈ గ్లూకోజమైన్తో పాటు మ్యాంగనీస్ కూడా ఉంటుంది. ఈ స్కూటలేరియా ఎక్స్ట్రాక్ట్ అనేది చాలా పవర్ఫుల్. అంటే ల్యాక్ ఆఫ్ ప్లాంట్స్లో చాలా రేర్ ప్లాంట్, చాలా అంటే చాలా రేర్ ప్లాంట్. ఈ ఫ్లవర్స్ని, ఈ ఆకుల్ని, ఈ లేయర్ని తీసి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ రూట్ సారం ఉంటుంది కదా, అందులో ఉన్న ఖనిజాలను కూడా సపరేట్ చేసి అందరితో ఒక సపరేటు కాన్ఫిడెన్షియల్ ప్రైమరీ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ ఒక ఫార్ములాను తయారు చేసి దాంతో ఇది తయారు చేస్తారు. అది కూడా హై సెక్యూరిటీ ఫార్ములా. ఓకేనా? గ్లూకోజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. కాపరు, మ్యాంగనీస్ ఇందులో దొరుకుతాయి మనకి. కాల్షియం వెరీ ఇంపార్టెంట్ మనకి. కాల్షియం కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఈ కాల్షియం బోన్స్, కాల్షియం అంటే మనకి హెర్బలైఫ్లో ఉన్న కాల్షియము ఏంటంటే, ఇందులో మనకి ఏమేమి దొరుకుతాయంటే కాల్షియంలో మెగ్నీషియం, విటమిన్ D3, దాంతోపాటు కాల్షియం, ఈ మూడు సింథసైజ్ అయ్యి దొరుకుతాయి మనకి, చాలా హెల్ప్ అవుతాయి మనకి. ఇవి రెగ్యులర్గా ప్రతి ఫంక్షన్కి ఇది కావాలి. ఎంజిఎమ్స్ రిలీజ్ అవ్వాలన్నా, డైజెస్టివ్ హెల్త్ బాగుండాలన్నా, మన గుడ్ హెల్త్ బాగుండాలన్నా, అంటే టోటల్ ఓవరాల్ వెల్బీయింగ్గా ఉండాలన్నా, మెయింటెన్స్ బాగుండాలన్నా, టీత్ బాగుండాలన్నా, బోన్ బాగుండాలన్నా, ఇది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు చాలామందికి స్కిన్ బూస్టర్ చాలా ఇంపార్టెంట్. ఇది స్కిన్ బూస్టర్ అని పేరు అనుకుంటారు కానీ ఇది మల్టీ డైమెన్షనల్ కొల్లాజన్ డ్రింక్ అనమాట. ఇది విటమిన్ C ఉంటుంది, చాలా క్వాలిటీగా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మన ఆరోగ్యాన్ని కాపాడడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. లిటరల్గా మన బాడీకి కావాల్సిన అన్నీ ఇందులో దొరుకుతాయి. ఇవన్నీ మనకి ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఈ కొల్లాజన్ ఏం చేస్తుందంటే 33.33% మన బాడీకి కావాలి కదా. ఏం కావాలి? కొల్లాజన్ ప్రోటీన్ కావాలి కదా, అది మనకి ఇస్తుంది. ఈ చెవి భాగాలు కానీ, ఈ ముక్కు దగ్గర ఉండే జాయింట్స్ కానీ, ఈ కళ్ళ కింద ఈ స్కల్ ఉంటుంది కదా, స్కల్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్కి, ఈచ్ అండ్ ఎవ్రీ నర్వస్ సిస్టమ్కి, ఈచ్ అండ్ ఎవ్రీ బోన్కి, జాయింట్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది రెగ్యులర్, ఈ బయోటిన్ ఉంటుంది, C, B2, B6 అన్నీ దొరుకుతాయి ఇందులో. ఇవన్నీ మన బాడీకి ఇచ్చినందువల్ల ఆటోమేటిక్గా లోపల ఏం చేయాలో చేసుకుంటుంది అనమాట. ఓకేనా? స్కిన్ మెయింటైన్ అవ్వాలన్నా, ఎలాస్టిసిటీ బాగుండాలన్నా, స్ట్రెంగ్త్ బాగుండాలన్నా, ఈ ఒమేగాతో పాటు చాలామందికి సొరియాసిస్ కంట్రోల్కి రావాలన్నా కానీ, వీటన్నిటికీ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది పర్సనల్గా ఈ స్ట్రక్చరల్ కాంపోనెంట్ అనమాట. ఇది హ్యూమన్ స్కిన్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే స్కిన్ బూస్ట్ ఒమేగా అనేది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఇది స్కిన్ గురించే చెప్తున్నాం, జాయింట్స్ గురించే చెప్తున్నాం.
టోటల్గా మన శరీరంలో ఉన్న నవనాడి మండలం మొత్తానికి కూడా హెల్త్ ఇవ్వాలన్నా, హెల్ప్ చేయాలన్నా కూడా, ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా కూడా ఇదే వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఓకేనా? దాంతోపాటు జాయింట్ సపోర్ట్ మనం చెప్పాం, హెర్బల్ లైఫ్లో తీసుకోవాలని చెప్పాం. దాంతోపాటు ఏంటంటే ఆప్టిమల్ న్యూట్రిషన్, దాని నుంచి బయటపడాలంటే ఈ గ్లూకోజమైన్ ఏం చేస్తుందంటే హైడ్రోక్లోరైడ్ ఉంటుంది కదా, అది కూడా కెమికల్ ఎలిమెంట్, అది కూడా నేచర్ బేస్డ్ అనమాట. నేచర్ బేస్డ్ హైడ్రోక్లోరైడ్ మనకి 500 mg అనమాట మన బాడీకి కావాలి ఆప్టిమల్ జాయింట్ హెల్త్ బాగుండాలంటే. అది ఇందులో దొరుకుతుంది జాయింట్ సపోర్ట్లో. ప్రతి పూట ఒకటి వేసుకోవాలన్నమాట. 3 పూట్ల 90 సప్లిమెంట్స్ ఉంటాయి, ప్రతిదీ వేసుకోవాలి. హెర్బల్ లైఫ్ లైన్ కూడా అంతే. లైఫ్ లైన్ ఎలా తీసుకోవాలంటే ఒమేగా ఫిష్ ఆయిల్, అది నాన్ వెజిటేరియన్ అని ఇచ్చారు కానీ కంప్లీట్గా వెజిటేరియన్ సోర్స్ నుంచి తీస్తారు. నాన్ వెజిటేరియన్ అనేది చేప అనేది ఉంటే అందులో వెజిటేరియన్ సోర్సెస్ కూడా ఉంటాయి, దాని నుంచి తీస్తారనమాట. మన బాడీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి బయటపడాలన్నా, జాయింట్ హెల్త్ బాగుండాలన్నా, జాయింట్ పెయిన్స్ రాకుండా ఉండాలన్నా, ఆ సిగ్నిఫికెన్స్ అనేది మన బాడీలోకి ఎంటర్ కాకుండా ఉండాలన్నా ఇది చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అంత బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట ఇవన్నీ. దిస్ ఈస్ ద టాపిక్ అండి. ఐ హోప్ అందరికీ హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఎంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు స్పెషల్ థ్యాంక్స్ టు బ్యాక్ అండ్ ఎల్డబ్ల్యూసి లీడర్షిప్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అంత విలువైంది. ఆ ఆరోగ్యాన్ని ఎప్పుడు కాపాడుకుంటామో అప్పుడే మనం ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా పెంచుకోవచ్చు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సప్లిమెంట్స్ని యూజ్ చేసుకుని, ప్రతి ఒక్కరు ఏటీఎం కాల్కి, ప్రతి ఒక్కరు రేపు ప్రతి ఒక్కరు ఇంకొకరికి హెల్ప్ చేసి ఈ కమ్యూనిటీతో అసోసియేట్ చేస్తామని కొంచెం మనం కానీ మాట కానీ మనకు మనం సెల్ఫ్గా కానీ తీసుకోగలిగితే ఇంకొకరి జీవితాన్ని మనం మార్చొచ్చు అనమాట. అగైన్ మళ్ళా ఎల్డబ్ల్యూస్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బ్యాక్ టు మహిదర్ సార్. సూపర్ వండర్ఫుల్ కదా. సో చూడండి, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చినందుకు మనం ఏ విధంగా క్రెడిట్ చెప్పాలి. సో క్లాప్స్ అండ్ హాల్స్. ఒకసారి అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, అందరు గ్రాట్యుటీ చెప్పుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Thank you, మచ్. sir. Thank you so much. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ Thank కోదండ you. సార్, Thank you థ్యాంక్ యూ so much. మహేంద్ర సార్, Thank థ్యాంక్ యూ you, పవన్. Thank you, sir. sir. Thank Thank you, you, sir. Lata. థ్యాంక్ యూ Thank కోదండ you సార్, very థ్యాంక్ యూ much, వెరీ మచ్ Rajesh సార్. sir. థ్యాంక్ యూ సార్. దీంట్లో మదార్ గారు కోదండరావు గారు చెప్పినట్టు Thank you, ఎవరు sir. చెప్ప- Thank you so much. సో వండర్ఫుల్ కదా. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.